విశాఖ నగరంలోని రాయల్ ప్యాలెస్లో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన జర్నలిస్టుల ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ ఈశ్వర్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన టీజేఎఫ్ ఉగాది వేడుకలకు వందల సంఖ్యలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి జర్నలిస్టులు తరలివచ్చి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకపత్ర బాగ్చే హాజరయ్యారు. సిపితో పాటుగా పలువురు రాజకీయ ప్రముఖులు, బీఆర్కే ఛానల్ ఎండీ రాజేంద్ర హాజరయ్యారు. ఆహుతులందరినీ డోలు సన్నాయితో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖపట్నం సిపి శంకపత్ర బాగ్చే మాట్లాడుతూ జర్నలిస్టులు సంచలనాల కోసం వార్తలను వక్రీకరించి కాకుండా వాస్తవాలు వెల్లడించాలని కోరారు. తమ పరిధిలోని పోలీసులందరికీ తన వ్యక్తిగతంగా ప్రమాద ఆరోగ్య బీమాలు చేయించి భరోసా కల్పిస్తున్నామని, ఇదే కోవలో టీజీఎఫ్ ద్వారా సభ్యులందరికీ ప్రమాద జీవిత బీమా కల్పించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా టీజీఎఫ్ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దామని ఫౌండర్ ప్రెసిడెంట్ ఈశ్వర్ చౌదరి అన్నారు. సంఘం బలోపేతానికి 2 రాష్ట్రాల్లోనూ జర్నలిస్టులను సమీకరించి సభ్యులుగా చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి 34 మంది జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగసురేష్ ఆధ్వర్యంలో టీజీఎఫ్ సంఘంలో చేరడంతో అభినందనీయమన్నారు. ఉమ్మడి జిల్లాలోని తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ టీజీఎఫ్లో చేరడంతో సంఘం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ సత్కారం చేసి వారిచే పలువురికి బహుమతులు అందజేశారు. ఎంతో అంగరంగ వైభవపేతంగా జరిగిన టీజీఎఫ్ కార్యక్రమంలో విశాఖ, విజయవాడ, విజయనగరం, తూర్పు, పశ్చిమ, కృష్ణా, తెలంగాణ ప్రాంతాల నుంచి 1000కి పైగా జర్నలిస్టులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సభ్యులకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడంతో పాటుగా హాజరైన సభ్యులందరికీ టీజీఎఫ్ టీషర్ట్, బ్యాగ్, స్వీట్ బాక్స్, పంచాంగం తదితరాలతో కూడిన ఉగాది కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు గొలిమె బుజ్జిబాబు, బూరుకల భాను శ్రీనివాస్, చెనపల భానుప్రకాష్, సుందరని లక్ష్మయ్య, మేక ఆదినారాయణ, అడప బాలబాలాజీ, ఆకుల రమేష్, గంటా శ్రీనివాస్, 2 రాష్ట్రాల టీజీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. ఉగాది ముందుగా మనకు వచ్చేసింది. అలాగే నవరాత్రి ఉత్సవాలు కూడా రాములు చాలా చక్కటి ప్రదర్శన అందించారు. ఒక్కసారి హ్యాపీగా మన అందరికీ చెప్పండి కావాలి మన కోసం మొదటి రెడీ. సో మరొక్కసారి మన కోసం సిద్ధంగా ఉన్నారు కాబట్టి బయట ఉన్నటువంటి మిత్రులందరూ కూడా సో లోపల హాజరవుతారు. మరి మరొక్కసారి కోరుకుంటున్నాను. సార్ ఇటు చూడండి ఒకసారి సార్.
పాదయాత్ర ఉద్యమే కావచ్చు, ఆయన ఉన్న తెలుగుదేశం పార్టీలో జర్నలిస్టులకి ఏ విధంగా సేవలు అందిస్తున్నారనేది ఒక నిమిషం చెప్పాలి. ఇప్పుడు ఏ సహాయం కోరినా సరే నేను ఉన్నానంటూ ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త నుంచి ఆయన ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. ఒక కార్యకర్తగా ఉన్నప్పుడే జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం తన వంతు కూడా కృషి చేశాడు. కాబట్టి ఆయనకి తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నాం. అయితే ఈరోజు ఆయనకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి గెస్టులందరూ కూడా సమయం చాలా విలువైంది. కానీ తెలుగు జర్నలిస్ట్ ఫోరానికి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఎవరైతే గెస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరానికి వాళ్ళకి విడదీయాలని బంధం ఉంది. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఏ కార్యక్రమం చేసినా మేము ఉన్నామంటూ కార్యక్రమం అయిపోయిన దాకా చివరి దాకా ఉంటూ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు తెలుగు జర్నలిస్ట్ ఫోరం కూడా ఒక రిక్వెస్ట్ వేదిక మీద ఉన్న గెస్టులందరూ కూడా పెట్టడం జరిగింది. మా కోసం ముందుగా ప్రణవ్ గోపాల్ గారికి చాలా బిజీ షెడ్యూల్ ఉంది, విజయవాడ వెళ్ళాల్సి ఉంది, ఫ్లైట్ టైం అవుతున్న నేపథ్యంలో ముందుగా నేను మాట్లాడతానని అడిగినప్పుడు గెస్టులకు అనుమతి తీసుకొని ఆయన మాట్లాడించాల్సిందిగా కోర్ కమిటీ నిర్ణయించింది. ఈ ఒక విన్నపాన్ని మీరందరూ స్వీకరించి ప్రణవ్ గోపాల్ గారు ముందు మాట్లాడి ఒక నలుగురు జర్నలిస్టులకి గిఫ్ట్ ఇచ్చి ఆయన వెళ్ళిపోతారు కాబట్టి మీ అందరూ కూడా పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాను. ప్రణవ్ గోపాల్ గారు మాట్లాడారు.